వచ్చే పై తుపాకీ రాముడు రానివచ్చ మహారాజా. ఏ అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మన కోసం ముచ్చట పెట్టి జగనాలు సార్ వచ్చిండు. మరి ఇంకెందుకు లేటు, మన మాటలతోని సారుకు పెడదాం పోటు. నమస్తే జగనాలు సారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. అగో వచ్చుడే చంద్రాలు సార్ మీద పడ్డాడుగా సారు. నాకు బాగా గుర్తుంది. ఏం గుర్తుంది సారు, చెప్పుర్రి. ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ 99% అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పాలన అని చెప్పడానికి గర్వపడతాను. మరి ఎందుకు ఓడిపోయినట్టు? అవన్నీ అమలు చేస్తే మరి గెలవాలి కదా మీరు. అయ్యా చంద్రబాబు, రాజకీయాలు నీ మాదిరిగా కాదు చేయాల్సింది, మమ్మల్ని చూసి నేర్చుకో. అరే ఏం నేర్చుకోవాలి సారు? ఇలా మొత్తం చంద్రాల సార్ మీద ఏమంటుందిగా. నేను ఒకటే చెప్తా ఉన్నా సారు, ఒక్కటి కాకపోతే 100 చెప్పు. ఇగో ఇరనికే రెడీ కూడా తుపాకి రాముడు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితులు. గ్యాసు అది ఇంకొక చిన్న హామీ. ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినాడంటే అది మోసమే. ఇటువంటి చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు. అగో మీరు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరంట, అందుకే వాళ్ళు ఆ హామీలు అమలు చేస్తలేరు. మరి దానికి ఏమంటావు? అమ్మ ఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మ ఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. తల్లికి వందనం అని ఇస్తున్నాడు కదా సారు, నేను చూస్తలేవా నువ్వు? చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. అధికారం చేతులుందని అహంకారపు మాటలు మాట్లాడారు కదా కొంతమంది. అగో వాళ్ళనేగా సారు వాళ్ళు మందలిస్తున్నది. ఎక్కడ ఏది వదలడంలా, ఇసుక వదలడంలా, మట్టి వదలడంలా, సిలికా వదలడంలా, క్వాడ్స్ వదలడంలా, లిఖర్ వదలడంలా. అగో అవన్నీ చేసింది మీరే, అందుకే ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు మిమ్మల్ని జనాలని వాళ్ళు అంటున్నారు. ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు మన హయాంలో. అయ్యా దొరా, మాటికి మంచి చేసినాము అంటారు కదా, మరి ఎందుకు ఓడిపోయినట్టు? ఏందో ఏమో సారు, అసలు నువ్వు అర్థం కాకపో. చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి? ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులమే? అదో ఇప్పుడు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కదా, ముఖ్యమంత్రి అన్న ధీమాలనే ఉన్నట్టున్నారు సారు. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు సారు. అది 2.0 కాదు, 2.0 అనాలి. జనాలకు మంచి మాటలు చెప్పాలి కానీ ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. పో చెప్పిన కాడికి చాలు కానీ. చూసిరు కదా అనుల్లా జగనాలు సారు జంతర్ మంతర్ మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా. తెలుసుగా, నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి.